హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ అద్భుతమైన విజయం సాధించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు అయితే కొన్ని ఉండడం జరిగినాయి. అవి కారణాలు ఏంటి, వీటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్తో ముంబై ఇండియన్స్ ముంబైలోని వాంకడే వేదిక అయితే మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్ 20 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్ నిర్ణీత 20 ఓవర్లో 206 పరుగులు చేయడం జరిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ కేవలం 186 పరుగుల వద్దనే అయిపోవడం జరిగింది. దీంతో చెన్నై సూపర్ కింగ్ 20 పరుగుల తేడాతో ఘన విజయం అందుకోవడం జరిగింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్ 3వ ప్లేస్లో కొనసాగుతుంటే ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 8వ ప్లేస్లో కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి ప్రధానంగా కారణం అయితే హార్దిక్ పాండ్యా అని చెప్పుకోవచ్చు. హార్దిక్ పాండ్యా అటు బౌలింగ్లోను, ఇటు బ్యాటింగ్లోను, అటు కెప్టెన్సీలోను 3 విభాగాల్లో టోటల్గా విఫలం అవ్వడం జరిగింది. బ్యాటింగ్ పిచ్చి అయినా కూడా బౌలింగ్ ఎందుకు వేసాడో అని అర్థం కాకుంటుంది. డెత్ ఓవర్లో బౌలర్స్ ఉన్నా కూడా హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడమే ఓటమికి అయితే ప్రధాన కారణమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చివరి ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసి 28 పరుగులు ఇవ్వడం జరిగింది. అక్కడనే ముంబై ఇండియన్స్కి ప్రధానంగా ఓటమికి అయితే నాంది పలికిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 20 పరుగుల తేడాతో గెలవడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని వచ్చి ఆ ఓవర్లో 20 పరుగులు రాబట్టడం జరిగింది. 20 పరుగులు రాకపోతే ముంబై ఇండియన్స్ గెలిచే మ్యాచ్. అందుకే ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అదే అని కూడా చెప్పుకోవచ్చు. ముంబై బ్యాటింగ్ లైనప్ మాత్రం అయితే చాలా దరిద్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ, టీమ్ డేవిడ్ కానీ, రొమారియో షెఫర్డ్ కానీ, మహమ్మద్ నబీ వంటి స్టార్ ప్లేయర్ కూడా బ్యాటింగ్లో మాత్రం అయితే దారుణంగా విఫలం అవ్వడం చెప్పుకోవచ్చు. మొదటి కారణం హార్దిక్ పాండ్యా కావడంతో, రెండో కారణం ముంబై బ్యాటింగ్ లైనప్ మాత్రమైతే రెండో కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత మ్యాచ్లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించడం జరిగింది. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ డకౌట్గా వెనుదిరగడం జరిగింది. సూర్యకుమార్ డకౌట్గా వెనుదిరగడంతోనే ముంబై ఇండియన్స్ ఓటమికి కారణం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ స్కోర్ ఛేదించే క్రమంలో సూర్యకుమార్ యాదవ్ డకౌట్ కావడంతోనే ముంబై ఇండియన్స్కి ఓటమికి ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ కేవలం 18 బంతుల్లోనే 50 పరుగులు చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో డకౌట్ అవ్వడం జరిగింది. అది మాత్రమైతే చాలా ఎఫెక్ట్ పడిందని కూడా చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో చూసుకుంటే రొమారియో షెఫర్డ్ కానీ, హార్దిక్ పాండ్యా కానీ ఒక స్థాయి తగ్గ ప్రదర్శన అయితే చేయడం జరిగింది. కానీ ఈ మ్యాచ్లో వచ్చేసరికి హార్దిక్ పాండ్యా కేవలం 2 పరుగులకి అవుట్ అవ్వడం జరిగింది. రొమారియో షెఫర్డ్ వచ్చేసరికి కేవలం 1 పరుగుకి అవుట్ అవ్వడం జరిగింది. కీలకంగా మారాల్సిన సమయంలో వీళ్ళిద్దరు తక్కువ స్కోర్కు అవుట్ అవడంతో ముంబైకి ఓటమికి వీళ్ళు కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే ముంబై ఇండియన్స్ బౌలింగ్లో మాత్రమైతే ఆశించిన ఫలితం అయితే రాణించడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా కానీ, గిరాల్డ్ కోల్టేజ్ కానీ, మహమ్మద్ నబీ కానీ, ఆకాష్ మద్బల్ వంటి బౌలర్స్ మాత్రం అయితే అద్భుతంగా బౌలింగ్ చేయడం జరిగింది. బౌలింగ్లో ఎంతగా రాణించారో బ్యాటింగ్లో మాత్రమైతే అంత డిసప్పాయింటెడ్ చేయడం జరిగింది. ముంబై ఇండియన్స్ మాత్రమైతే బ్యాటింగ్లో మెరుగుపడకపోతే మాత్రమైతే తదుపరి జరగబోయే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలవడం చాలా కష్టం అని కూడా చెప్పుకోవచ్చు. బట్ జరగబోయే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తుంది అయితే చూడాలి. చెన్నై సూపర్ కింగ్తో మాత్రమైతే ఘోర ఓటమి చూసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హోమ్ గ్రౌండ్లోనే వరుస 2 విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్కు 3వ మ్యాచ్లో సాగు దెబ్బ కొట్టింది చెన్నై సూపర్ కింగ్ మాత్రమైతే. ఈ దెబ్బతోని ముంబై ఇండియన్స్ త్వరగా తేలుకొని తదుపరి జరగబోయే మ్యాచ్లో మాత్రమైతే అద్భుతంగా రాణించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా హార్దిక్ పాండ్యా 3 విభాగాల్లోని మంచిగా రాణించాలని కూడా కోరుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.